హలో ఫ్రెండ్స్, మనం జైనిజం రిలేటెడ్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి మనకి 4 డాక్ట్రైన్స్ ఇచ్చారు. వాటిలో జైనిజం సంబంధించిన డాక్ట్రైన్స్ ఏవి అని అడిగారు. ఇక్కడ మనం చూసుకుంటే అనేకాంతవాద, సర్వస్తివాద, శూన్యవాద, సయద్వాద. మనకి సర్వస్తివాద, శూన్యవాద అనేవి బుద్ధిజం రిలేటెడ్ కాబట్టి 2, 3 ఆప్షన్స్లో ఉండకూడదు. మనకి జైనిజం డాక్ట్రిన్స్ అడిగారు కాబట్టి 2, 3 ఉండే ఆప్షన్స్ మనం ఎలిమినేట్ చేసేస్తే ఆప్షన్ ఏ ఆన్సర్. అనేకాంతవాద అదేవిధంగా సాయద్వాద అనేవి మనకి జైనిజం రిలేటెడ్ డాక్ట్రైన్స్. తర్వాత మనకి ప్రీవియస్గా యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ వచ్చింది సర్వస్తివాదినికి సంబంధించి. ఇక్కడ మనకి చూసుకుంటే సౌతాంత్రిక సమ్మిత్య వర్ ది సెక్స్ ఆఫ్ జైనిజం అన్నారు. జైనిజం కాదు, బుద్ధిజం. మీరు క్వశ్చన్స్ ఫ్రేమింగ్ అబ్జర్వ్ చేస్తే మనకి బుద్ధిజం, జైనిజం కాన్సెప్ట్స్ ఇంటర్చేంజ్ చేస్తున్నారనమాట మనకి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ ఫామ్ చేయడానికి. సర్వస్తివాదిన్ హెల్డ్ దట్ ద కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ ఫినామినా వర్ నాట్ హోలీ మూమెంటరీ బట్ ఎగ్జిస్టెడ్ ఫర్ ఎవర్ ఇన్ ఏ లేటెంట్ ఫామ్. మనకి ఆప్షన్ బి ఆన్సరు 2 అని. ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. మనకి సౌతాంత్రిక అదేవిధంగా సమ్మిత్య అనేవి సెక్ట్స్ ఆఫ్ బుద్ధిజం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకి జైనిజంకి సంబంధించి 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వీటిలో కరెక్ట్ స్టేట్మెంట్ ఏది అని అడిగారు. జైనిజం వాజ్ స్ప్రెడ్ ఇన్ సౌత్ ఇండియా అండర్ ది లీడర్షిప్ ఆఫ్ స్థూలభద్ర అన్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. మనకి సౌత్ ఇండియాలో జైనిజంని స్ప్రెడ్ చేసింది స్థూలభద్ర కాదు, భద్రబాహు. అది మనకి సెకండ్ స్టేట్మెంట్లో మెన్షన్ చేస్తున్నారు చూడండి. ఇక్కడ ఇంటర్చేంజ్ చేశారనమాట. ద జైన్స్ హూ రిమైండ్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ భద్రబాహు వర్ కాల్డ్ శ్వేతాంబరాస్ అన్నారు. కాదు, దిగంబరాస్. ఆఫ్టర్ ది కౌన్సిల్ హెల్డ్ అట్ పాట్లిపుత్ర. ఈ స్టేట్మెంట్ కూడా ఇన్కరెక్ట్. మనకి జైనిజం ఎంజాయ్డ్ ది పేట్రియనేజ్ ఆఫ్ ది కళింగ కింగ్ కారవేల ఇన్ ద 1st century BC. ఈ స్టేట్మెంట్ కరెక్ట్. ఇన్ ద ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ జైనిజం జైనాస్ వర్ వర్షిప్డ్ ఇమేజ్ అన్లైక్ బుద్ధిస్ట్ అన్నారు. ఆ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. మనకి కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు కాబట్టి ఆప్షన్ సి ఆన్సరు. ఈ విధంగా జైనిజంకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఒకసారి రివైజ్ చేసుకోండి. రాబోయే ఎగ్జామ్స్లో కూడా మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.